మణిరత్నం గారు మొట్టమొదట తెలుగులో ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మణిరత్నం గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా గీతాంజలి. మణిరత్నం గారు ఆయన సందర్భాలు చెప్పిన తర్వాత ఇళయరాజా గారు ఎలాగో ఇళయరాజా గారే చేస్తారు, ఇళయరాజా గారు స్వరపరచాలి. వేటూరు గారు రాస్తున్నారు. మణిరత్నం గారికి ఏమనిపించిందంటే వెంటనే అవన్నీ నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుని ట్రాన్స్లేట్ చేయించుకొని మణిరత్నం గారు కూర్చుని ఆ భాష, తెలుగు భాషలో ఉన్న సౌందర్యం, మరీ ముఖ్యంగా వేటూరి గారి పాటల్లో ఉన్నటువంటి సౌందర్యం అవన్నీ విన్ని పరవశించిపోతుంటే వేటూరి గారు తమిళంలో నుంచి తెలుగులో ఒక గొప్ప దర్శకుడు వచ్చాడు అని ఈయన పులకరించిపోయారంట వేటూరు సుందరరామూర్తి గారు. తమిళ డైరెక్టర్స్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్నా మా సందర్భం ఇది, ఆ ట్యూన్కి కూర్చుందా లేదా పాట సరే అని అనుకునే విధంగా కాకుండా ఆయన ట్రాన్స్లేట్ చేయించుకొని విని ఓహో ఇంత గొప్ప పాటలు ఈయన రాస్తున్నాడా అని చెప్పి. ఈ సినిమాకి సంబంధించిన మరొక అద్భుతం ఏంటంటే తమిళంలో నుంచి తెలుగులోకి వచ్చే సినిమాలన్నిటికీ అప్పట్లో పాటలు రెండు రాజశ్రీ గారు రాసేవారు. ఓకే, రాజశ్రీ గారి చేత పాటలు కాకుండా మాటలు రాయించుకున్నారు మణిరత్నం గారి సినిమాలు. మాటలు రాజశ్రీ గారు కూడా అంతే సౌకర్యవంతంగా మాటలు రాశారు. షూటింగ్ ప్రారంభమైంది అక్టోబర్ 1988 అక్టోబర్ 12 షూటింగ్ ప్రారంభమైంది. సింహభాగం ఊటీలో తీశారని అందరికీ తెలుసు. ఊటీకి వెళ్ళి దొడ్డబేట పీక్ అంటారు, అంటే ఊటీ నుంచి మళ్ళీ 2500 మీటర్ల పైకి వెళ్ళాలి. దొడ్డబేట పీక్కి నేను వెళ్ళి చూశాను అనమాట. ఇప్పుడు అనుమతించడం ఇప్పుడు చాలా ప్లేసెస్లోకి పబ్లిక్ని అనుమతించట్లా, టూరిస్టులను కూడా అనుమతించట్లా, కొన్ని ప్రదేశాల వరకే పరిమితం అయిపోయింది. దొడ్డబెట్ట పీక్ నేను వెళ్ళి చూశాను, అంటే పర్టికులర్లీ గీతాంజలి లొకేషన్స్ చూడాలని వెళ్ళాను నేను. ఓకే, మీకు ఈ సినిమాకి సంబంధించి దొడ్డబెట్ట పీకు 2500 మీటర్స్ 25 రోజులు షూట్ చేశారండి దొడ్డబెట్ట పీక్లో. 25 రోజుల్లో ఆ దొడ్డబెట్ట పీక్ అనేది ఎట్లా ఉంటుందంటేనండి, మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, మీకు నేను కనిపించను, మీరు నాకు కనిపించరు, మా పొగమంచు అనమాట. బాగా మన దగ్గరకు వస్తేనే కనిపిస్తాం. అట్లాంటి చోట 25 రోజులు షూట్ చేశారు. తర్వాత మనకి షోలవరం రేస్ కోర్స్ అని, ఆ షోలవరం చెన్నై దగ్గర ఆ షోలవరం రేస్ కోర్స్లో మన జగడం ఆ పాట షోలవరం రేస్ కోర్స్లో చేశారు. జనవరికి వచ్చేటప్పటికే యాజ్ పర్ షెడ్యూల్స్ జల్లంత తొలింత కావాలి ఆ పాట ఆ చలిలో రెయిన్ సాంగ్, ఆ చలిలో మామూలు రెయిన్ సాంగ్ కాదు ఆ పాట, అది జనవరిలో చేశారు. ఆ బొటానికల్ గార్డెన్స్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ని క్యాప్చర్ చేశారు. మీకు ఆఫ్ ద రికార్డ్ కొంచెం సినిమా నుంచి మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే, సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వీళ్ళు హనీమూన్ కపుల్ కదా, సుహాసిని గారు కొద్ది రోజులు వెళ్ళి ఆవిడ కూడా కొద్ది రోజులు ఊటీలో మణిరత్నం గారితో స్పెండ్ చేసి ఆ తర్వాత ఆవిడ మమతల కోవల్ షూటింగ్కి వచ్చేసారు. ఒక సుప్రసిద్ధ నటుడి కుమారుడు ఎలాగైనా సరే మణిరత్నం గారిని కలవాలి, పిసి శ్రీరామ్ గారిని చూడాలి, ఎలాగైనా పిసి శ్రీరామ్ గారి టీంలో చేరాలి. ఎందుకంటే ఆయన ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు. ఆయన ఊటీకి వచ్చేసాడు. ఊటీకి వచ్చేసి వీళ్ళు స్టే చేసిన హోటల్ ఉంటుంది కదా, షూటింగ్ అయిపోయి వచ్చేసారు అందరూ. వచ్చేస్తే డైరెక్టర్ రావట్లా, సినిమాటోగ్రాఫర్ రావట్లా. ఎందుకు డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ రావట్లా, అందరూ వచ్చేసారని చెప్పి యూనిట్ వాళ్ళని అడిగితే ఆ లొకేషన్లోనే ఉన్నారంటే, ఈ వ్యక్తి ఆ లొకేషన్కి వెళ్ళేటప్పటికి మరుసటి రోజు గీతాంజలి, ప్రకాష్ వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ షార్ట్ కంపోజింగ్ మణిరత్నం గారు అనుకుంటున్నారు, ఆయనే గీతాంజలిగా ఆయనే ప్రకాష్గా పెర్ఫామ్ చేసి చూపిస్తుంటే సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు అర్థం చేసుకుంటున్నారంట. వాళ్ళ మూడ్ని, వాళ్ళ ఏకాగ్రతని, వాళ్ళు ఒక ధ్యానంలాగా ఒక తపస్సులాగా చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా వెనక్కి వచ్చేసినటువంటి ఒక సుప్రసిద్ధ నటుడు కుమారుడు రావు రమేష్ గారు. విన్నాను, ఇది ఆయన నాకు స్వయంగా చెప్పినటువంటి విషయం అనమాట. సినిమాకి వచ్చేటప్పటికి ఏమైందంటే, వాస్తవానికి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అండి నాగార్జున గారు చేసింది. చాలా డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేశాడు ఆయన 15వ సినిమా ఇది. అంత క్రితం చేసిన 14 సినిమాలు ఏంటంటే హిట్లు లేవు అంటే ఉన్నాయి. ఒక మజ్ను, మురళీకృష్ణుడు, ఆఖరి పోరాటం, ఇలాంటి హిట్స్ ఉన్నాయి, కానీ ఫ్లాప్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్. అగ్నిపుత్రుడు, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, ఇలాంటి కళాఖండాలు, దృశ్యకావ్యాలు చాలా ఉన్నాయి. గీతాంజలి ఒక ప్రయోగాత్మక చిత్రంగా నాగార్జున గారి జీవితంలోకి రాకపోయి ఉంటే ఆయన ప్రయోగాత్మక సినిమాలు చేసేవారు కాదేమో అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఒక ప్రయోగం చేసేయాలి అని ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఆయన చేసి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, రాజశ్రీ గారు రాసిన డైలాగ్, నేను చచ్చిపోతాను, ఈ చిత్రం చచ్చిపోతుంది, ఆ శారద ఉంది అది చచ్చిపోతుంది, పళ్ళికలు ఇస్తుంది ఈ చంటిది ఇది చచ్చిపోతుంది,
ఈ మొక్కలు ఉన్నాయి, ఇవి చచ్చిపోతాయి, ఆ బామ్మ చచ్చిపోతుంది, తీగ చచ్చిపోతుంది, కాకపోతే 2 రోజుల ముందు నేను చచ్చిపోతాను అంతే, నాకు చావు గురించి బెంగలేదు, రేపటి గురించి నాకు బెంగలేదు, ఈ రోజు గురించే నా ఆలోచన అంతా అని చెప్తుంది. అది టోటల్ ఫిలాసఫీ అనమాట. ఆ సినిమా ఫిలాసఫీ అంతా దీస్ 4 లైన్స్లో ఉన్నాయి. కాకపోతే అదే గీతాంజలి ప్రేమలో పడిన తర్వాత నేను ఎందుకు తొందరగా చచ్చిపోవాలి నాన్న అని అడుగుతుంది. ఇంకొంతకాలం నాకు బతకాలని, దానికోసం ఏమన్నా చేయవా అని అడుగుతుంది. మనకి ఇంటర్వ్యూలు చెప్తారు ఆ అమ్మాయి కూడా చావుకు సిద్ధంగా ఉందని చెప్పి. ఇంటర్వెల్ వేసేది ఆ అమ్మాయి ఇలా అంటుంది కదా, అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. ఇట్స్ ఏ పొయిటిక్ జర్నీ, పొయిటిక్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. ఇప్పుడు ఆ వీనస్ స్టూడియోలో చేశారు, ఏది మన నందికొండ వాంగులో అన్న సాంగ్. 7 lakhs ఆ రోజుల్లో 7 లక్షలు పెట్టి శ్మశానం సెట్టు వేసి తీశారు పాట. ఎందుకు తీశారు అంటే అంత క్రితం చేసిన ఘర్షణలో చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో సినిమాటోగ్రఫీ పరంగా, ఇక్కడ మనకి గీతాంజలికి కూడా అటువంటి ప్రయోగాలు చేయాలి, ఖచ్చితంగా సాంకేతికంగా అత్యున్నతంగా ఈ సినిమాని నిలబెట్టాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనమాట. మామూలు ప్రయత్నం కాదు, చాలా గొప్ప ప్రయత్నం చేశారు, చాలా గొప్పగా తీశారు. రాజస్థాన్కి వెళ్ళి అప్పట్లో 200 ఒంటెలు, 250 ఒంటెలు, 25 గుర్రాలతో ఓ ప్రియ ప్రియ పాట తీశారు. ఆ పాట ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇన్స్పిరేషన్ అంటే, రాఘవేంద్రరావు గారు అశ్వమేధంలో ఓ ప్రేమ అని ఆ ఇన్స్పిరేషన్తో ఆయన చేశారు. రాజీవ్ మేనన్ ప్రియురాలు పిలిచిందిలో ఆయన ఎడారిలో అజిత్తును టబును పెట్టి ఆయన పాట తీశారు. ఈ పాటలన్నిటికీ ఆ పాటే మాతృక. మీకు గుర్తుంటే ఆ సినిమాలో మీకు టైటిల్స్ 2 సార్లు వేస్తారు. మనకి ఎవరికి టైటిల్స్ 2 సార్లు వేసినట్టు అనిపించదు. మనకు ఫస్ట్ తెలుగులో ఒకసారి టైటిల్స్ పడతాయి. తెలుగులో ఏది వాడు పరిగెట్టుకుంటే రావటం, గోడ దూకటం, సిగరెట్ కాల్చడం, కాన్వకేషన్కి వెళ్ళటం, ఇక్కడ అంతా టైటిల్స్ పడతాయి. పడిపోయి జగడ సాంగ్ అయిపోయి, యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో టైటిల్స్ పడతాయి. ఇళయరాజా గారిని అడిగారంట మణిరత్నం గారు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ బ్యాక్గ్రౌండ్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు మణిరత్నం గారికి అర్థం అవ్వలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇళయరాజా గారు ఒక మాట చెప్పారు, కొల్లూరు మూకాంబిక అమ్మవారు పలికిస్తున్నారు నా చేత అన్నారు అంతే. ఆయన హౌ టు నేమ్ ఇట్ నథింగ్ బట్ విన్ అని 2 సింఫనీస్ చేశారండి ఇళయరాజా గారు. అదే సమయంలో చేశారు ఆయన సింఫనీస్. సందర్భానుసారంగా ఆ సింఫనీస్ వాడారు ఇందులో. సందర్భానుసారంగా ఆ సింఫనీస్ని ఇందులోకి తీసుకొచ్చి అద్భుతంగా దానిని చొప్పించారు. ఒక అనుభవైక వేద్యం గీతాంజలి సినిమా చూడటం, పాటలు వినటం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇవాల్టికి ఆస్వాదించడం అనేది ఒక అనుభవైక వేద్యం. మే 12న విడుదలైంది. అప్పట్లో ₹1 వ్యయమైంది సినిమాకి. మీకు ఇక్కడ విడుదలైన వారం రోజులు అట్రఫ్లాప్ ఉంది టాక్. 1 వీక్ అసలు అట్రఫ్లాప్ టాక్. మే 19 ఆదివారం నుంచి అందుకుంది. మే 19 అంటే శుక్రవారం, మళ్ళీ శుక్రవారం, పోయిన శుక్రవారం విడుదలైతే 19 శుక్రవారం నుంచి సినిమా ఒక్కసారిగా ఎక్కడ చూసినా గీతాంజలి గురించి తప్ప వేరే చర్చ లేదన్న. శివ సినిమా వచ్చి అక్టోబర్ 5 సినిమా విడుదలయ్యేంత వరకు గీతాంజలి గురించే చర్చ. తమిళంలోకి డబ్ చేశారు. అప్పట్లో తమిళంలో 16 ప్రింట్స్ అంటే హైయెస్ట్ ప్రింట్స్ అనమాట రిలీజ్ చేస్తే 13 చోట్ల 100 days ఆడింది, 19 చోట్ల 50 రోజులు ఆడింది. నాగార్జున గారి పేరు ఒక్కసారిగా సౌత్ ఇండియా మొత్తం మారుమోగింది గీతాంజలి. ఇప్పటికీ ప్రకాష్ ఆయన టాప్ 10లో ఇప్పటికీ గీతాంజలి చెప్తారు. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ గీతాంజలిలో ప్రకాష్ నాకు ఇప్పటికీ నాగార్జున గారు. మనకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులలో స్వర్ణనంది ఉత్తమ చిత్రం, ఉత్తమ కళా రచయితగా మణిరత్నం గారు, తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరంగ్ గారు, ఉత్తమ హాస్య నటుడు వేలు గారు, ఇట్లా వీళ్ళందరికీ పురస్కారాలు వచ్చాయి. పురస్కారం కూడా వచ్చింది. అక్కడికే వస్తా. ఈ పురస్కారాలు వచ్చిన తర్వాత జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఇప్పటి వరకు స్వర్ణ కమలం ఏదైతే ఉందో, స్వర్ణ కమలం వచ్చిన సినిమాలు 3 అండి. ఒకటి శంకరాభరణం ఫస్ట్, గీతాంజలి 2, బాహుబలి 3 అన్నమాట. ఉత్తమ వినోదాత్మక చిత్రాల కేటగిరీలో స్వర్ణకమలం గీతాంజలి సినిమాకి వచ్చిందనమాట. స్వర్ణకమలం వచ్చినటువంటి తెలుగు సినిమాలో గీతాంజలి తనదైనటువంటి ప్రత్యేక స్థానాన్ని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పొందింది. ఇంకా ప్రతి కుర్రాన్ని లేచిపోదామని అడిగేటటువంటి డైలాగ్ కావచ్చు, అన్నిటికంటే ఏంటంటే విపరీతంగా ఆడియన్స్ ఎంజాయ్ చేసేది, అక్కడికి రమ్మన్న తర్వాత లేచిపోదామన్న మగాడా భయపడ్డావా అంటుంది.